వేర్ ఈస్ ద రణతంబోర్ నేషనల్ పార్క్ లొకేటెడ్? రణతంబోర్ మనకు రాజస్థాన్. రణతంబోర్ ఎక్కడుంది? రాజస్థాన్. ఇది వచ్చేసేసి రాజస్థాన్ మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంటుందమ్మా. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది. ఇది ఒక చంబల్ రివర్ దగ్గర ఉంటుంది. చంబల్ రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో గరియల్స్ ఉంటాయి. గరియల్స్ అంటే టైప్ ఆఫ్ క్రోకోడైల్స్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడగటం జరిగింది. రణతంబోర్ నేషనల్ పార్క్. రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే రాజస్థాన్. నెక్స్ట్, ద మెటల్ విచ్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ప్యాకెట్. మనం ఇంతకుముందు సెషన్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సోడియం. సోడియం అనేది జనరల్గా ప్యాకెట్లో స్టోర్ చేయరు, ఒక కంటైనర్లో స్టోర్ చేస్తారు. ఎందుకనంటే ఇది ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో హైలీ రియాక్టివ్ ఏజెంట్ అనమాట. హైలీ రియాక్టివ్ ఏజెంట్. అందుకనే దీన్ని ప్యాకెట్లో అంటే ఏదన్నా గాలి వచ్చినా కానీ దాంతో చర్య చేసుకుని ఏదో ఒకటి ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట, ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. సో దేన్ని స్టోర్ చేయరు అని అంటే సోడియం. నెక్స్ట్, చికెన్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై. చికెన్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై. మనం ఆల్రెడీ ఇందాక కూడా ఒకటి స్మాల్ పాక్స్ అని చెప్పి ఒకటి వచ్చింది కదమ్మా. స్మాల్ పాక్స్ అండ్ చికెన్ పాక్స్ ఈ రెండు వైరస్ వల్లే వస్తాయి అన్నమాట. అదే చికెన్ పాక్స్ వల్ల ఏ వైరస్ వల్ల వస్తుందనంటే వేరిసెల్లా వైరస్. వేరిసెల్లా వైరస్. అదే స్మాల్ పాక్స్ అయితే వేరియోలా వైరస్. వేరియోలా మేజర్ వైరస్ దీనివల్ల రావటం జరుగుతుంది. ఇదైతే కంప్లీట్గా ఎలిమినేట్ అనేది చేశారనమాట. అంటే 1980లో దీనికి వ్యాక్సిన్ అనేది తీసుకొచ్చారు. దీనికైతే తీసుకురాలేదన్నమాట. దీనికి జనరల్గా ఏమేమి ఉంటాయి అని అంటే పెద్ద పెద్ద పుళ్ళు అనేవి ఉంటాయి, మధ్యలో చిన్న నొక్కులాగా ఉంటుందన్నమాట పుండు మధ్యలో. దీనిలో అయితే బాడీ అంతా చిన్న చిన్న రెడ్ స్వెల్లింగ్స్ పుండులాగా ఉంటుందన్నమాట. ఇది చికెన్ పాక్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ చికెన్ పాక్స్ అండ్ స్మాల్ పాక్స్. ఈ రెండు వైరస్ వల్లే వస్తాయన్నమాట. నెక్స్ట్, నైట్రోజన్ యూజ్డ్ టు ఫిల్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ బికాజ్. మీరు ఒక చూడండి అమ్మా, ఎలక్ట్రిక్ బల్బు ఇలా ఉంటుంది కదా. ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్లో ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది కదమ్మా. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేసామో దీనికి ఈ ఫిలమెంట్ అనేది వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉండటం వల్ల టంగస్టన్ ఫిలమెంట్ కాలిపోతూ ఉంటుంది. ఆ కాలిపోతూ ఉండకుండా ఉండాలి అని అంటే నైట్రోజన్ గ్యాస్ అనేది దీంట్లో పెడతారనమాట. ఇది ఏంటి అని అంటే రియాక్ట్ అనేది అవ్వదనమాట. సో ఎప్పుడైతే దీని దగ్గరికి కాలే వాయువులు ఏవైతే ఉన్నాయో వస్తాయో ఫిలమెంట్ దగ్గరికి, ఆ వాయువుల్ని దూరంగా ఉంచుతుంది అనమాట ఫిలమెంట్కి. అందువల్లే నైట్రోజన్ని కంబోస్టన్ని సపోర్ట్ చేయదన్నమాట. సో నైట్రోజన్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ డిసీజ్ ఈజ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ బై కంపల్సరీ ఇమ్యునైజేషన్. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. మనం ఇందాక చెప్పాము స్మాల్ పాక్స్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ అనమాట. పోలియో కూడా ఇండియాలో ఎరాడికేట్ చేశారు, ఇంకా యూఎస్లో చేశారు, యూరోపియన్ కంట్రీస్లో చేశారు, ఇంకా అన్ని కంట్రీస్లో మాత్రం పోలియో మాత్రం చేయలేదన్నమాట. సో కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఇమ్యునైజేషన్ ఏంటి అని అంటే వ్యాక్సిన్ ద్వారా స్మాల్ పాక్స్. ఇట్ కాజ్డ్ బై వైరస్. ఏ వైరస్ అమ్మది? వేరియోలా వైరస్. వేరియోలా వైరస్. నెక్స్ట్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్. మనం ఇందాక ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పుకున్నాం కదమ్మా. ప్రీవియస్ సెషన్లో చూడండి అమ్మ ఒకసారి. ఇది ఒక ఐరన్ రాడ్. దీన్ని తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం జింక్ కోటింగ్ అనేది వేస్తూ ఉంటాం అనమాట. జింక్ కోటింగ్ అనేది ఇస్తూ ఉంటాం. కానీ జింక్ కోటింగ్ వేయకుండా ఐరన్ కానీ బయట పెట్టినారంటే అది తుప్పు పడుతుంది అనమాట. ఐరన్ అంటే జనరల్గా ఫెర్రస్ అనేది ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్తో తయారు చేసుకున్నది Fe2O3గా మారిపోతుంది అనమాట. దీన్నే ఐరన్ ఆక్సైడ్ అని అంటూ ఉంటారు. ఐరన్ ఆక్సైడ్ రస్ట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఇది రియాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇట్స్ ఏ కెమికల్ చేంజ్. నెక్స్ట్, మెటమార్ఫిజం టర్న్స్ కోల్ ఇంటూ. మెటమార్ఫిజం అంటే ఏంటమ్మా? ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీద హీట్ కానీ లేకపోతే ప్రెషర్స్ కానీ ఎక్కువైనాయి అనుకుంటమ్మా, అది ఈ సబ్స్టెన్స్ నుంచి ఆ టెంపరేచర్ వల్ల ఇంకో పదార్థంగా మారుతుంది, మళ్ళీ ఈ పదార్థం నుంచి ఇంకో పదార్థంగా మారుతుంది అనమాట. దాన్నే మెటామార్ఫిజం అని చెప్పి అంటూ ఉంటారు. మెటామార్ఫిజం అనేది కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఒకేలాగా ఉంటాయి, కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం మారుతూ ఉంటాయి అన్నమాట. సో డైమండ్ అనమాట. టర్న్స్ కోల్ అనేది ఏంటమ్మా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎర్త్ లేయర్స్ మధ్యలో ఈ చెట్లు అనేవి పడిపోవటం వల్ల దాంట్లో ఉండే కార్బనే మనకి చార్కోల్గా మారుతూ ఉంటుంది. అదే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రెషర్ డిఫరెన్స్ వల్ల లేకపోతే హీట్ వల్ల డైమండ్గా మారుతూ ఉంటుందన్నమాట. సో మెటామార్ఫిజం టర్న్స్ కోల్స్ ఇంటూ డైమండ్ అనమాట. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద సిటీ విచ్ గోల్డెన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్. జనరల్గా గోల్డెన్ టెంపుల్ ఎక్కడుందమ్మా? అమృత్సర్, పంజాబ్లో ఉంది కదా. అమృత్సర్, పంజాబ్.
అమృత్సర్ పంజాబ్లో ఉందన్నమాట. ఇది ఒకసారి చూడండి. దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే దీన్ని వేరే పేరు ఏమని అంటారంటే హర్మందిర్ సాహిబ్ అని కూడా అంటారు. హర్మందిర్ సాహిబ్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని 1589లో దీన్ని కట్టించారనమాట. 1589లో దీన్ని కట్టించడం జరిగిందనమాట. ఎప్పుడైతే దీనికి మీకు గోల్డెన్ టెంపుల్ అని ఎందుకంటారు అని అంటే 1830 సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ అని చెప్పి ఒక కింగ్డము, పంజాబ్ నుంచి ఒక కింగ్డమ్ అనేది ఉండేవాళ్ళు అనమాట. మహారాజా రంజిత్ సింగ్. ఈయన ఏం చేసినాడు అని అంటే జనరల్గా ఇది టెంపుల్ అనుకోండి అమ్మ. ఈ టెంపుల్కి ఒక లేయర్ చుట్టూరు, ఈ కిందంతా చుట్టూరంతా మనకి ఒక పాండ్ అని ఉంటుంది. దాంట్లో ఫిషెస్ కూడా అవి చాలా ఉన్నాయి, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి. సో ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఒక అంతస్తు వరకు గోల్డెన్ పోత్ అనేది పూయటం జరిగిందనమాట. అది ఎప్పుడు అని అంటే 1830 సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ అనే అతను గోల్డెన్ పోత్ అనేది గోల్డ్ ద్వారా ఒక ప్లేట్ అనేది చుట్టూరు పెట్టడం జరిగింది. అందుకే దాన్ని గోల్డెన్ టెంపుల్ అనేది అంటారనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ కామయాని? ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి బుక్. ఇది వచ్చేసేసి 1936 సంవత్సరంలో దీన్ని రాయటం జరిగింది. మనకి విష్ణు శర్మ తెలుసుకమ్మ, పంచతంత్ర అని చెప్పి అంటారు. అలాంటి కథలు రాస్తా ఉంటారనమాట, పంచతంత్ర. సో జయశంకర్ ప్రసాద్ అనేవారు కామయాని అనే బుక్ రాశారు. ఇది కామయాని అని అంటే హిందీ లిటరేచర్ అనమాట. హిందీ లిటరేచర్ మీద ఒక బుక్ రాయటం జరిగిందనమాట. ఎప్పుడు అని అంటే 1936. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ వాజ్ ద పాపులర్లీ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా? ఇది కూడా మీరు చూడండి అమ్మ. నైటింగేల్ అనేది ఒక బిరుదు అనమాట. ఎవరికి ఇచ్చారు అని అంటే ఫ్రీడమ్ ఫైటర్ సరోజినీ నాయుడు అనమాట. ఈ సరోజినీ నాయుడు కూడా ఇక్కడ మనకి నిజాం కాలేజ్ అని ఉంది కదమ్మా. అది కూడా నిజాం కాలేజీ కూడా ఒకప్పుడు హైదరాబాద్ కాలేజ్ అని ఉండేది. హైదరాబాద్ కాలేజ్ కూడా వీళ్ళ వీళ్ళ రిలేటివ్స్ ఫాదరే కట్టించడం జరిగిందనమాట. తర్వాత ఏమో సరోజినీ నాయుడు యునైటెడ్ ప్రొవిన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యునైటెడ్ ప్రొవిన్స్కి గవర్నర్గా కూడా పనిచేయటం జరిగింది. ఓకే, సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవటం జరిగిందనమాట. ఎందుకు అని అంటే జనరల్గా కాంట్రిబ్యూషన్ టు పోయిట్రీ అమ్మ, కొన్ని పోయిట్రీ కథలు అనేది రాయటం జరిగిందనమాట, పద్యాలు. వాటి మీద గుర్తింపుగా నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇవ్వటం జరిగిందనమాట. అందుకే మీరు చూడండి, ఈమె ఎప్పుడైతే 18th ఫిబ్రవరి ఈమె బర్త్డే అనమాట. అందుకే ఈమె గుర్తింపుగా చేసిన గుర్తింపుగా ఏమని పిలుస్తారు అని అంటే ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇది వచ్చేసి చూడండి అమ్మ 1941లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎక్కువ టైం ఇది ఓన్లీ ఇండియాలోనే ఆడతారనమాట, స్టేట్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫుట్బాల్ ట్రోఫీ అనమాట. ఇది ఫుట్బాల్ ట్రోఫీ మ్యాక్సిమం ఏ స్టేట్ గెలుచుకుంది అని అంటే వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ గెలుచుకోవటం జరిగింది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ రిటన్ కాన్స్టిట్యూషన్? అంటే ఏంటమ్మా, రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం లేని దేశము ఏది అని అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఉంది కదా ఆల్రెడీ. సో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అనమాట. అయినా ఆల్రెడీ ఇండియా అనేది ఇక్కడ లేదనమాట. ఇంగ్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకనంటే వరల్డ్ మొత్తాన్ని రూల్ చేసిన ఇంగ్లాండ్కే కాన్స్టిట్యూషన్ అనేది లేదనమాట. అదే సింపుల్గా కొన్ని పేపర్స్ తీసుకుంటారు, ఒక 7-8 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్లో గవర్నమెంట్ ఎలా ఉండాలనేది మాత్రమే రాసుకుండి దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారు అని అంటే మ్యాగ్నా కార్టా అనేది అంటారనమాట. మ్యాగ్నా కార్టా లార్డ్ డైసీ అనమాట. లార్డ్ డైసీ అనే అతను 1100 ఏ సంవత్సరం అని అంటే నాకు తెలిసి 1215వ సంవత్సరంలో రాయటం అనేది జరిగింది. దాని ప్రకారమే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందన్నమాట. అది లిఖితపూర్వకంగా ఉండదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. నెక్స్ట్, మొహంజదారో ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. మొహంజదారో ఎక్కడుందమ్మా? సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఇండియా కదా. ఇట్లా ఎప్పుడైతే ఉందో ఇక్కడ నుంచి ఇండస్ రివర్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా ఏంటమ్మా, ఇది ఇండస్ రివరు. అరేబియన్ సీలో ఇండస్ రివర్ అని కలుస్తుంది. సో ఇక్కడ మొహంజదారో అనేది ఉంది. ఇది ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లేస్ అనమాట మొహంజదారో.
సో ఎక్కడుంది? సింధ్. ఈ రీజియన్ అంతా ఏంది? సింధ్ రీజియన్. ఈ రీజియన్ సింధ్ రీజియన్. గుర్తుపెట్టుకోండి. ఇంకో రివర్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి రావి రివర్ అని ఉంటుందన్నమాట. రావి రివర్. ఈ రావి రివర్ మీద ఇక్కడ ఏముంటుంది అని అంటే, సో ఇక్కడ ఉంటుంది రావి రివరు. దీని మీద హరప్ప సిటీ అనేది ఉంటుందన్నమాట. హరప్ప సిటీ. అదే ఇక్కడైతే లోతల్ అనేది ఉంటుంది. ఈ లోతల్ అనేది ఇండియాలో పార్ట్ అనమాట. సో హరప్ప మొహంజదారో ఎర్లియర్ దేవర్ ఇన్ ఇండియా, బట్ నౌ ఆఫ్టర్ బైఫర్కేషన్ అండ్ ఐ థింక్ 1947లో డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్లోకి హరప్ప అనేది వెళ్ళిపోయింది. హరప్ప అండ్ మొహంజదారో. హజారీబాగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ చూడండి అమ్మ, హజారీబాగ్ డిస్టిక్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కడ ఉంది అది? జార్ఖండ్. స్టీల్ ప్లాంట్ ఏందో అక్కడ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడుంది? జార్ఖండ్, రాంచీ దగ్గర ఉందన్నమాట. ఎప్పుడు దీన్ని చేసినారు అంటే 1955లో దీన్ని నేషనల్ పార్క్గా చేయటం జరిగిందనమాట. దీని దగ్గర ఏమేమి ఉంటాయి అని అంటే ఎక్కువగా సాంబార్ అని అంటే జనరల్గా ఇక్కడ డీర్ అనమాట. ఏ టైప్ ఆఫ్ డీర్ అనమాట. అదేవిధంగా బేర్స్ ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, ఇంకా హైనాస్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఒక నేషనల్ పార్క్గా చేయటం జరిగిందనమాట. అదే హజారీబాగ్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది అని అంటే జార్ఖండ్. నెక్స్ట్, కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టున్నాము. కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్ అంటే ఏంటి అని అంటే పర్షియన్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే మొఘల్ సామ్రాజ్యానికి అధిపతులు అనమాట. నెక్స్ట్, ఇది స్టాండర్డ్ బిట్ అమ్మ. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హ్యాపెండ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ 3 మొత్తం టోటల్గా ఫస్ట్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అని అంటే అన్నీ వచ్చేసేసి లండన్లోనే జరుగుతాయి. ఆల్ 3 వచ్చేసేసి లండన్లోనే జరుగుతాయి. కానీ ఎవరెవరు అటెండ్ అయ్యారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇది స్టార్ట్ చేసినారని అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసేసి 1930లో స్టార్ట్ అయింది. సెకండ్ వచ్చేసేసి 31లో స్టార్ట్ అయింది 1900. థర్డ్ వచ్చేసేసి 1932లో స్టార్ట్ అయింది. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి జనరల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ అటెండ్ అయ్యాడనమాట. కానీ ఈ 1931 రెండో కాన్ఫరెన్స్లో మాత్రమే మన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అటెండ్ అవ్వటం జరిగిందనమాట. ఈ కాన్ఫరెన్స్లోనే ఎందుకు స్టార్ట్ చేశారంటే ఎప్పుడైతే సైమన్ కమిషన్ 1928లో వచ్చి గో బ్యాక్ అని అన్నారో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి వచ్చారు. కానీ గో బ్యాక్ అని పంపించేశారు. సో వాటి గురించి మాట్లాడడానికి లండన్ కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకుని లండన్ రమ్మని చెప్పి పిలిచారనమాట. వాటినే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని అంటారనమాట. అన్నీ లండన్లోనే జరిగినాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ క్యాపిటల్ కాబట్టి. హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ ఇన్విజిబుల్ మ్యాన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. హెచ్జి వెల్స్. ఇది వచ్చేసి 1897లో రాయటం జరిగిందనమాట. ఇది జనరల్గా ఏంటి అని అంటే ఎవరి మీద రాస్తారు అని అంటే గ్రిఫిన్ అని ఒక శాస్త్రవేత్త ఉంటారు. ఈయన ఏం చేశాడు అని అంటే దేన్ని కనుక్కున్నాడు అని అంటే ఇన్వెంటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే మీకు ఫిజిక్స్లో అక్కడ వస్తూ ఉంటుంది. రేసు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి తీస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని దాని గురించి ఎవరు కనుక్కున్నారు అని అంటే గ్రిఫిన్ అనే అతను కనుక్కున్నాడు. సో ఈయన చేసిన కృషి ఏ విధంగా కష్టపడాడు అనే దాన్ని హెచ్జి వెల్స్ అనే అతను ఒక బుక్ రాయటం జరిగింది 1897లో. సో ఆప్టిక్స్ మీద కూడా వర్క్ చేశాడు అనమాట ఈయన. సో ద ఆన్సర్ ఈస్ హెచ్జి వెల్స్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ యూనిట్ ఆఫ్ జౌల్ పర్ సెకండ్ అనమాట. యూనిట్ ఆఫ్ పవర్ ఏంటి? జౌల్ పర్ సెకండ్ అండ్ వాట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టాండర్డ్ బిట్ అనమాట. ఇన్ విచ్ మీడియం ద సౌండ్ ట్రావెల్స్ ఎట్ మినిమం స్పీడ్. ఇంకా ఆల్రెడీ చెప్పాం కదమ్మా. ఐరన్ వచ్చేసేసి 500 and 130 మీటర్/సెకండ్ ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటుందన్నమాట. ఫాస్ట్ అయితే సౌండ్ దేంట్లో ట్రావెల్ చేస్తుంది అని అంటే డైమండ్ 12,000 మీటర్లు
పర్ సెకండ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసి ఎర్లియర్ కూడా 12,000 కిలోమీటర్లు అని చెప్పాను అనుకుంటా, ప్రీవియస్ సెషన్లో చెక్ చేసుకోండి. 12,000 మీటర్స్ అన్నమాట, లేకపోతే కిలోమీటర్స్. స్మాల్ కరెక్షన్ ఉంది అక్కడ, ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం ఏంటి అని అంటే డైమండ్. సో ఇక్కడున్న వాటిలో దేంటో అని అంటే ఐరన్ అనమాట. కానీ సౌండ్ ట్రావెల్స్ మినిమం అన్నాడు కాబట్టి మినిమం ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఎయిర్ అనమాట. ఎయిర్లో సౌండ్ అనేది చాలా తక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్లో అయితే ఆల్మోస్ట్ 1482 మీటర్ పర్ సెకండ్ లాగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎయిర్లో అయితే 320 సంథింగ్ అనేది రఫ్ ఫిగర్స్ వేస్తున్నాను. సో ఏది మ్యాక్సిమము ఏది మినిమము గుర్తుపెట్టుకొని చాలు. ఎక్స్రేస్ వర్ డిస్కవర్డ్ బై, ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. ఎక్స్రేస్ ఎవరు డిస్కవర్ చేశారమ్మా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎక్స్రేస్ అయితే రాంటిజెన్, బీటా రేస్ అయితే అండ్ గామా రేస్ అయితే చూడండి ఒకసారి. బీటా రేస్ అయితే ఎర్నెస్ట్ రోదర్ఫార్డ్. నెక్స్ట్ గామా రేస్ అయితే హెన్రీ బాన్క్వెరెల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, హెన్రీ బాన్క్వెరెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాలోస్ ద న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్? సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. సో ఏంటమ్మా యాక్షన్ అనేది ఎంత అనేది మనం యాక్షన్ ఇస్తే రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో స్పేస్ రాకెట్. నెక్స్ట్ సో ద ఆన్సర్ ఈస్ స్పేస్ రాకెట్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్? ఇది ఒకసారి చూసుకోండి అమ్మా. స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ ఏంటమ్మా? ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ మాలిక్యూల్. ఇక్కడ కాంపౌండ్ అన్నాడు కదమ్మా, మనం ఇందాక ఏం చెప్పాము? ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఏమవుతాయి? కాంపౌండ్స్గా మారిపోతాయి అన్నమాట. ఎలిమెంట్స్ అన్నీ కలిపి కాంపౌండ్గా మారుతాయి. కాంపౌండ్స్ అన్నీ కూడా సబ్స్టాన్సెస్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ద స్మాలెస్ట్ పార్టికల్ ఏమవుతుంది అని అంటే ఇందులో ఎలిమెంట్ కాదు, ఇట్స్ మాలిక్యూల్. ఒక సబ్స్టెన్స్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి అని అంటే మాలిక్యూల్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. సో యాటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే యాటమ్. సో స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ కాంపౌండ్ ఏంటి అని అంటే మాలిక్యూల్ అనమాట. మనం ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. కాంపౌండ్ అంటే జనరల్గా మెటల్, నాన్ మెటల్ రెండు కలిసిపోయి ఉంటాయి. మెటల్ ప్లస్ నాన్ మెటల్, వాటినే కాంపౌండ్స్ అంటారు. వాటిలో స్మాలెస్ట్ పార్టికల్ అంటే మనకి ఏముంటుంది? అదే మెటల్స్ అంటే ఎలిమెంట్స్ అన్నీ కలిపి మెటల్స్ అవుతాయి. ఈ మెటల్స్ నాన్ మెటల్ కలిపి కాంపౌండ్స్ అనేవి అవుతాయి. ఆ కాంపౌండ్స్లో స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి అని అంటే మాలిక్యూల్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అనేమియా ఇన్ మ్యాన్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్. జనరల్గా ఏంటమ్మా అనేమియా అనేది బ్లడ్ డిసార్డర్ కదా. ఐ థింక్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ సెషన్. బ్లడ్ డిసార్డర్ కదా. సో ఆ బ్లడ్ డిసార్డర్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ. దీన్నే ఏమంటారు అని అంటే ఏమంటారమ్మా? సైనకోబాలమిన్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ ఫేస్? ఇది కూడా చూడండి అమ్మ, ఒక చిన్న ఇంపార్టెంట్ లాజిక్ ఉంది ఇక్కడ. టోటల్గా బోన్స్ హెడ్లో ఎన్ని ఉంటాయి అని అంటే 29. టోటల్ బోన్స్ హెడ్లో 29 అని చెప్పి ఉంటాయన్నమాట. ఎయిదర్ 4 హెడ్ బోన్స్ కావచ్చు, లేకపోతే ఫేషియల్ బోన్స్ కావచ్చు, లేకపోతే చెవి బోన్లు కావచ్చు, ఇంకా హయాయిడ్ బోన్స్ కూడా కావచ్చు అనమాట. సో వీటన్ని 29 ఉంటే అందులో హ్యూమన్ ఫేస్లో ఎన్ని ఉంటాయి అని అంటే 14. హ్యూమన్ ఫేస్లో ఎన్ని ఉంటాయి అని అంటే 14 బోన్స్ ఉంటాయన్నమాట. అదే నుదిటి భాగం అనమాట, 4 హెడ్ నుదిటి భాగంలో ఎన్ని ఉంటాయి అని అంటే 8 బోన్స్ ఉంటాయి అన్నమాట. చెవిలో ఎన్ని ఉంటాయి అని అంటే 6 బోన్స్ ఉంటాయి. ఇంకోటి హయాయిడ్ బోన్స్ అని చెప్పి అంటారు, అది ఒకటి ఉంటుంది అనమాట. టోటల్ 28 అనేవి ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ పార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బర్డ్ ప్యూరిఫికేషన్? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అందరూ కలిసి దీనికి లంగ్స్ అని చెప్పి ఆన్సర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్లే దీన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈవెన్ ఎగ్జామినేషన్లో కూడా అడగటం జరుగుతుంది అనమాట. లంగ్స్లో ఓన్లీ ఆక్సిజన్ డీఆక్సినేషన్ బ్లడ్ అనేది మాత్రమే ఎక్స్చేంజ్ అనేది అవుతుందన్నమాట. డీఆక్సినేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజన్తో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుందన్నమాట. చివరికి అది కిడ్నీస్లోకి అట్లా వెళ్ళటం వల్ల అక్కడ ప్యూరిఫై అనేది
జరుగుతుందన్న. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే కిడ్నీస్. ఎక్కడ జరుగుతుందమ్మా? కిడ్నీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్? ఇది ఒకసారి చూడండి అమ్మా. ఎయిర్ పొల్యూషన్ ఏమంటారు? గాలి కాలుష్యం. గాలి కాలుష్యం వల్ల ఏమేమి ఉంటారంటే గాలిలో ఏవైతే మీరు చూడండి, ఏవైతే ఈ మనకి లంగ్స్లో కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి లంగ్స్ అని చెప్పి మనం గీసుకుంటూ ఉంటే ఇందులో మనకి ట్యూబ్స్ అనేవి ఉంటాయి. వీటిని ట్రాకియాస్ అని చెప్పి అంటారు. వీటిలో కొన్ని ఆల్వియోస్ అంటారు, బ్రాంకైటిస్ అని చెప్పి అంటారు. వీటిని ఏమంటారు? బ్రాంకైటిస్ అని చెప్పి అంటారనమాట. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని ఆల్వియోలై అని చెప్పి అంటారు. వీటిలో ఇన్ఫెక్షన్ కానీ వీటి వల్ల మనం గాలి తీసుకునేది ఊపిరితిత్తుల ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ వెళ్ళటం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ ఏవైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో వాటి వల్ల బ్రాంకైటిస్ డిసీజెస్. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ బ్రాంకైస్ అనమాట. ఇంకో ఆల్వియోలైటిస్ కూడా ఉంటుంది, అది కూడా గాలి కాలుష్యం వల్లే వస్తుందన్నమాట. నెక్స్ట్, ద డిసీజ్ కాజ్డ్ బై ద బైటింగ్ ఆఫ్ మ్యాడ్ డాగ్. పిచ్చి కుక్క కరిస్తే ఏ జబ్బు అయితే వస్తుంది అనేది ఉంటారనమాట. దీంట్లో హైడ్రోపోబియా అనమాట. దీనివల్ల ఏంటి అంటే జనరల్గా హైడ్రోపోబియా అంటే వాటర్ చూస్తే భయపడుతూ ఉంటారనమాట. సో అలాంటి కండిషన్ జనరల్గా ఎవరికి వస్తుందని అంటే ఎవరైతే మ్యాడ్ డాగ్తో కరిపించుకుంటారో వాడికి రావటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇదైతే ర్యాట్ అయితే ప్లేగ్ అయితే ఏంటమ్మా? ర్యాట్ వల్ల వస్తుంది. ఇదేమో యాస్కార్బిక్ యాసిడ్, ఇదేమో మనకి తెలుసు కదా HIV వైరస్ ద్వారా రావటం జరుగుతుంది. ఇదైతే సి విటమిన్ వల్ల డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్, విచ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్యభట్ట. I think we have already discussed this question అనమాట. ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట కూడా ఎవరో మనకు తెలుసు కదమ్మా, ఆస్ట్రాలజర్ అన్నమాట. ఇండియాకి సంబంధించిన ఆస్ట్రోనమర్ అనమాట. సో గ్యాలక్సీస్ ఇంకా మూన్, ప్లానెట్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో ఏన్షియంట్ ఇండియాలో మనకి ఇండియాకి సంబంధించిన ఆర్యభట్ట అనే అతను చెప్పటం జరిగింది. సో అతని పేరు మీదుగానే మనం లాంచ్ చేయటం అనేది జరిగిందనమాట ఆర్యభట్ట. ఎప్పుడనంటే 1975 19th ఏప్రిల్. ఇది ఎక్కడ లాంచ్ చేశారనంటే ఇండియాలో కాదు, రష్యాలో లాంచ్ చేయటం జరిగిందనమాట. శాటిలైట్ మాత్రం మనది, కానీ ఉపగ్రహం మాత్రం వాళ్ళది. ప్లేస్ కూడా లాంచ్ చేసిన ప్లేస్ శ్రీహరికోట కాదు, కపుస్తీని యార్ అనే ప్లేస్ రష్యాలో ఒక పార్ట్ అనమాట. అక్కడి నుంచి లాంచ్ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్, ద రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మ్డ్ ఇన్ అవర్ బాడీ. ఎక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి? ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అమ్మ? ఎర్ర రక్త కణాలు, అస్థి మధ్య అని చెప్పి అంటారు కదా, అంటే బోన్ మ్యారో. ఇట్లా బోన్ కానీ ఉంటే దాన్ని కట్ చేసి మరీ చూడండి, ఇక్కడ చిన్న పీసుల్లాగా ఉంటాయన్నమాట. అక్కడ అదే దాన్ని ఎముక మధ్య అని చెప్పి ఉంటారు. సో అస్థి మధ్య, బోన్ మ్యారో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫాట్ బిట్వీన్. ఇది కూడా మనకి రెగ్యులర్గా వచ్చే బిట్ అనమాట. ఎప్పుడు అమ్మ? ఎవరెవరికి మధ్య జరిగింది? బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఎప్పుడు జరిగిందమ్మా? 1526. ఎందుకు జరిగిందమ్మా? ఈ లాస్ట్ లోడీ డైనాసిటీ, ఢిల్లీ సుల్తాన్లో లాస్ట్ ఎవరు? లోడీ డైనాసిటీ ఉన్నారు కదా. ఎప్పుడైతే లోడీ డైనాసిటీ ఉందో, ఈ లోడీ డైనాసిటీ ఈయన కింగ్గా ఉన్నప్పుడు ఇంకో గవర్నరు తెలిసి సికిందర్ లోడియా ఎవరో ఉన్నారు, నాకు పేరు ఒకటి గుర్తులేదు, చూసుకోండి ఒకసారి, సబ్జెక్టు కరెక్షన్. ఈ లోడీ ఉన్నారు కదమ్మా, వీళ్ళిద్దరికి పడేది కాదు, ఈయన గవర్నర్గా ఉండేవాడు. సో ఈ లోడీ కింగ్డమ్ని, ఈ ఇబ్రహీం లోడీ కింగ్డమ్ని పడేయటానికి ఈ గవర్నర్ ఏం చేశాడు అని అంటే బాబర్ హెల్ప్ అనేది తీసుకోవటం జరిగిందనమాట. కానీ బాబర్ వచ్చిన తర్వాత ఇతన్ని ఓడించాడు, ఇతన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇతనికి ఇవ్వకుండా కింగ్డమ్ అనేది బాబర్కి తీసుకుండటం అనేది జరిగిందనమాట. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ద్వారా 1526లో స్టార్ట్ అవటం జరిగిందనమాట. నెక్స్ట్, డిటిటి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిటిటి అనేది ఏంటి అని అంటే డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఇది వచ్చేసేసి ఏంటి అని అంటే ఒక ఇన్సెక్టిసైడ్ అనమాట. అంటే ఇన్సెక్ట్ అంటే ఏంటమ్మా? కీటకాలు ఇవి ఉంటాయి కదా, వాటిని చంపే ఒక ముందనమాట. సో ట్రైక్లోరో ఈథేన్ ఇది ఒక ఇన్సెక్టిసైడ్, కీటకాలని క్రిమి సంహారిణి అనమాట, క్రిములను చంపడానికి వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ లోక్సభ? ఇది ఒకసారి చూడండి అమ్మా. జనరల్గా అయితే 500
552 అనమాట. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత 552, కానీ ప్రజెంట్ వచ్చేసేసి 545 మాత్రమే ఉన్నారనమాట. 545 వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు అని అంటే 530 వచ్చేసేసి స్టేట్స్ నుంచి ఉంటారు. ఇంకా రిమైనింగ్ ఎంతైతే ఉన్నారో ఒక 20 మెంబర్స్. మీకు అది ఒకసారి క్లియర్గా చెప్పాలి అని అంటే చూడండి అమ్మ ఒకసారి. 13 వచ్చేసేసి యూటీస్ నుంచి ఉన్నారు, 530 వచ్చేసి స్టేట్స్ నుంచి ఉన్నారు, 13 వచ్చేసి యూటీస్ నుంచి ఉన్నారు, 2 వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ ఉంటారనమాట. కానీ ఆంగ్లో ఇండియన్స్ ప్రజెంట్ లేరనమాట. ఆంగ్లో ఇండియన్స్ని కూడా ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ని ఇద్దరు నామినేట్ చేస్తాడు. కానీ ఆంగ్లో ఇండియన్స్ని మన దగ్గర ఆల్మోస్ట్ 296 పాపులేషన్ మాత్రమే ఉందంట ఆంగ్లో ఇండియన్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్ సోర్సెస్. అందుకని చెప్పి రీసెంట్గా 2020లో ఏం చేశారు అని అంటే 104 అమెండ్మెంట్ యాక్ట్. సో 104 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అని అంటే ఈ 2 సీట్లు కూడా ఆంగ్లో ఇండియన్స్ని తీసేశారనమాట. సో మ్యాక్సిమం స్ట్రెంత్ ప్రజెంట్ ఎంతనంటే 545. ఇది తీసేశారు, అయినా కానీ 545 ఆంగ్లో ఇండియన్స్ మాత్రం ఇప్పుడు రిప్రజెంటేషన్ అనేది లేరనమాట. ఈ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే మనకు తెలుసు కదమ్మా, మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర 200 ఇయర్స్ పైన మన బానిసలుగా బతికాం కాబట్టి. కానీ కొంతమంది బ్రిటిషర్స్ కూడా ఇండియన్ కల్చర్కి ఇష్టపడి ఇంకా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి వాళ్ళని రూల్ చేయాలంటే వాళ్ళకి రిప్రజెంటేషన్, వాళ్ళ తరపున బాధలు చెప్పుకోవాలంటే ఎవరొకళ్ళు ఉండాలి కదా. అందుకని చెప్పి వాళ్ళకి ఓట్లు వేయరని చెప్పి ప్రెసిడెంటే ఇద్దరిని లోక్సభకు నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ తగ్గిపోయిందని చెప్పి సుమారు ఎంతే ఉందని చెప్పి గవర్నమెంట్ సోర్సెస్ చెప్తున్నాయి అని చెప్పి దీన్ని 104 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2020లో తీసేశారు ఈ 2 మెంబర్స్ నామినేషన్ కూడా. సో హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ నేషనల్ ఫ్లాగ్? ఇది మనందరికీ తెలుసు కదమ్మా. ఎన్ని స్పోక్స్ ఉన్నాయమ్మా? 26. ఇది అశోకుని టైంలో ఇలా చక్రానికి ఉండేయన్నమాట. ఈ ఒక్కొక్క స్పోక్ దేన్ని సూచిస్తుంది అని అంటే రాక్ ఎడిక్ట్స్ని, అశోకన్ ఎడిక్ట్స్ని చూపిస్తుంది అనమాట. అందువల్ల 26 స్పోక్స్గా మనం తీసుకున్నాం అనమాట. దాన్ని నేషనల్ ఫ్లాగ్లో ఒక పార్ట్గా చేసామన్నమాట. ఎప్పుడు మనం దీన్ని తీసుకున్నాము అని అంటే జూలై 22, 1947లో ఈ అశోక చక్రాన్ని మనం తీసుకుంటాం జరిగింది నేషనల్ ఫ్లాగ్లోకి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డెస్ట్రాయిడ్ వెన్ ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫర్ లాంగ్ టైమ్? ఇది ఒకసారి చూడండి అమ్మ. జనరల్గా విటమిన్స్ ఉంటే విటమిన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కొవ్వు పదార్థాలు అనేవి జనరల్గా కరగవు అనమాట. సో ఎక్కువగా డెస్ట్రాయ్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఆప్షన్స్లో ప్రోటీన్స్ అనమాట, మాంసకృతులు. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ అవుటర్ షెల్. ఇది కూడా ఒకసారి చూసుకోండి అమ్మా. జనరల్ గట్గా మనకి ఇంటర్మీడియట్లో కానీ చూసుకున్నట్టయితే ఒకసారి కే అని ఎల్ కక్ష అని చెప్పి ఎం కక్ష అని చెప్పి ఇట్లా ఉంటాయి కదమ్మా. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ 4, ఇక్కడ 8 ఇట్లా ఉంటాయి కదా. సో జనరల్గా అవుటర్ ఎలక్ట్రాన్స్ని ఏమంటారు అని అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి అంటారు. అవుటర్ ఎలక్ట్రాన్స్ను ఏమంటారు అని అంటే షెల్ ఎలక్ట్రాన్స్ అని అంటారనమాట. సో ఇక్కడ అవుటర్ షెల్స్ ఆర్ కాల్డ్. సో బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్స్ని ఏమంటారు అని అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట, వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఒకసారి చూడండి అమ్మా, ఇది డిఫరెన్స్ ఒకసారి. అవుటర్ షెల్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ షెల్లో ఏమో షెల్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి అంటారు. ఇది ఒకసారి చిన్న కరెక్షన్ చూసుకోండి. అవుటర్ దాంట్లో ఏమో షెల్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి అని అంటారు. అవుటర్ మోస్ట్ వాటినేమో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఓన్లీ అవుటర్ షెల్లే అడిగినాడు, అవుటర్ మోస్ట్ కాదు. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ షెల్ ఎలక్ట్రాన్స్. ఇది ఒక చిన్న కరెక్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ నాన్ మెటల్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టున్నాము అమ్మ. ఏమిటి కండక్ట్ చేసేది ఏంటంటే ఎలక్ట్రిసిటీని తన ద్వారా పాస్ చేయనిచ్చేది అనమాట, తన ద్వారా పంపించేది. ఏంటి అని అంటే గ్రాఫైట్. ఏంటి అమ్మా? గ్రాఫైట్. అందుకే దీన్ని ఏమంటారు? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ హెల్తీ మ్యాన్ హ్యాస్ నార్మల్ టెంపరేచర్ ఆఫ్. ఇది కూడా మనం ఒకసారి నిన్న డిస్కస్ చేయటం జరిగిందమ్మా. ఎంతమ్మా? 37 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్ని మనం ఏమంటారు అని కెల్విన్స్లో కానీ మన ఫారెన్ హీట్లో కానీ చెప్పి చూసుకుంటే
8.6 degrees ఫారెన్హీట్ అనమాట. ఒక నార్మల్ హెల్తీ పర్సన్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే బాడీ 98.6 ఫారెన్హీట్ లేకపోతే 37 degrees. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? ఇది చూడండి అమ్మా, మనకి ఎమ్మెల్యేకి లోక్సభకి అయితే ఎమ్మెల్యే అండ్ ఎంపీకి అయితే 25 years అని అర్హత అనేది ఉండాలన్నమాట మినిమం. అదే రాజ్యసభ కానీ లేకపోతే ఇంకా ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అయితే ఎంత ఉండాలమ్మా? 30 years ఏజ్ అనేది ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 30. సో రాజ్యసభ అన్నాడు కాబట్టి 30 years అనమాట. అదే ప్రెసిడెంట్కి అయితే 35 years ఉండాలి. ప్లస్ నెక్స్ట్, హూ గేవ్ ద స్లోగన్ ఆఫ్ ఢిల్లీ చలో? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సుభాష్ చంద్ర బోస్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఎవరు స్ట్రైక్లు అవి చేద్దామని చెప్పి చలో ఢిల్లీ అని చెప్పి వెళ్దామని చెప్పి స్టార్ట్ చేసింది నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అనమాట. నెక్స్ట్, శ్రీనగర్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ బ్యాంక్ ఆఫ్. ఇది కూడా చూడండి అమ్మా, ఏ రివర్ అమ్మా? జీలం రివర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా ఇండస్ రివర్ అనేది ఉంటుంది, తర్వాత జీలం రివర్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే జీలం రివర్ ఇక్కడ కలుస్తుంది, జీలం రివర్ అనేది ఇక్కడ ఉంటుంది, శ్రీనగర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ రివర్ దగ్గర, జీలం రివర్ దగ్గర మనకి శ్రీనగర్ అనేది ఉంటుంది. దాని మీద ఉండేదే ఓలార్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ లేక్ వాటర్ ఇన్ ఇండియా అనమాట. ఇంకోటి ఇక్కడేమో దాల్ లేక్ అనేది ఉంటుందన్నమాట. సో దేని మీద ఉంటుందంటే జీలం